ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అంటే ఇప్పుడు గురువు లేకపోతే ఎప్పటికీ కూడా ఆత్మజ్ఞానము అనేటువంటిది కలుగదు అని కదా మహనీయులు తెలియజేయడం. ఆ జ్ఞానము లేకపోతే గురువు ద్వారా సముపార్జించుకునేటువంటి ఆత్మజ్ఞానము అనేది లేకపోతే మోక్షము అనేటువంటిది ఎప్పటికీ లభించదు. ఎన్ని శరీరాలు ధరించినా, ఎన్ని ఉన్నతమైన ఉత్తమమైన క్రియలు చేసినప్పటికీ కూడా. అందుకనే శ్రీ గురుదేవుని శరణ పొంది నిరంతరం కూడా సాధన చేయాలి. ఏ విధంగా అంటే శుశ్రూష చేయాలి, సేవను చేయాలి. సేవను చేసి అంటే నిరంతరం భజించాలి అని చెబుతూ, ఇక్కడ భజన అనేటువంటిది బహిరంగంగా సామూహికంగా కూర్చొని గోలగా చేసేటువంటి భజన కాదు. అంటే వాడి మనసు ఎల్లప్పుడూ గురుపాదాలకు అంకితము చేసి గురువుకు కావలసినటువంటి సేవ చేస్తూ ఎల్లవేళలా వాని మనసు మానసికంగా భజిస్తూ ఉండాలి. శ్రీ గురుదేవుని యొక్క చరణారవిందాలను ఆశ్రయం పొందినటువంటి వాడు కాబట్టి ఇక ఎంత పండితులైనప్పటికీ కూడా ప్రాపంచిక సంబంధమైన పాండిత్యం, ఎన్ని శాస్త్రాధ్యయనాలు చేసినప్పటికీ కూడా వాడికి బ్రహ్మజ్ఞానము అనేది లేకపోతే వారు మూఢులు అనే కదా చెప్పబడుతుంది. మరి వారే అవివేకులు అంటే నిత్యమైన వస్తువును గుర్తెరగకుండా అనిత్యమైన వస్తువును దేహేంద్రియాదులు దృశ్యమాన జగత్తును సత్యమని భావించేటువంటి వాడు నిజంగా అవివేకియే కదా అని చెబుతూ, అంతేకాదు ఇక్కడ పాండిత్యము అని చెప్పబడేటువంటిది ఏంటి? సర్వేక సమస్తము కూడా చరాచర ప్రపంచమునందు పరమాత్మ కంటే ఇతరమైనటువంటి వస్తువు లేదు అని ఎవరైతే విషయాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారో వారికి ఏ భౌతికమైన పంచభౌతిక సంబంధమైన దేహ సంబంధమైన లోక సంబంధమైన శాస్త్రవాసన ఎంత ఉన్నప్పటికీ కూడా వారు పామరులే అవుతారు అని ఎవరు చెప్తూ ఉన్నారు అంటే వేదాంతమే తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి వేదాంత శాస్త్రాలు ఏమని చెప్తూ ఉన్నాయి? ఎంత పండితులైనప్పటికీ కూడా బ్రహ్మజ్ఞానం లేకపోతే మూఢులని, అవివేకులే అని, పామరత్వంతో కూడిన పామరులే అని వేదాంత శాస్త్రం చెబుతూనే ఉన్నది. అయితే పండితులు అంటే ఏమిటి ఇక్కడ అంటే ఆత్మజ్ఞానం, ఆత్మతత్వము. ఆత్మ అంటే సర్వేక సమస్తము నిండినటువంటి ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉన్నదో అంటే ఉపాధి అంతర్గతంగా ఉన్నటువంటి దానిని ఆత్మ అని చెప్తాం. ఏ విధంగా అంటే ఈ ఆత్మలకన్నింటి ఇవన్నీ కూడా ప్రతిరూపాలు ఎవరికి? పరమాత్మకు. ఎందుకు? ఇప్పుడు మనం ఒక అద్దం ముందు నిల్చున్నాం, ఆ అద్దంలో మన బింబం ప్రతిఫలించింది. అప్పుడు ఈ శరీరం నిజమా, అద్దంలో కనపడిన శరీరం నిజమా అంటే అది కూడా శరీరమే, కానీ ఆ శరీరం నిజం కాదు. ఈ శరీరం లేకపోతే ఆ శరీరం అనేది అక్కడ ప్రతిఫలించదు. అలాగుననే ఎన్ని దర్పణాలు పెడితే అన్ని ప్రతిబింబాలు కనపడతాయి. అలాగనే సర్వరూపాలలో సర్వ ఉపాధులలో కూడా ప్రతిబింబాలు ఎవరివి అంటే పరమాత్మ స్వరూపమే. అందుకే వాటిని శరీరము అనరు, ఆత్మ అని చెప్తారు. ఎందుకు అంటే పరమాత్మ సర్వాత్మ స్వరూపం కాబట్టి. ఈ విధంగా అంటే అటువంటి ఆత్మతత్వాన్ని గనక కలవారు అని పండితులు అంటే అర్థం. శాశ్వతమైన తత్వజ్ఞానము, శాశ్వతమైన విషయము పరమాత్మ తత్వము. ఆ జ్ఞానం కలిగిన వారే పండితులు అనేటువంటి అర్థం. అందుచేతనే మనకి పశ్యంతి జ్ఞానచక్షుషః పక్ష్యంతి సూరయః ఇక్కడ ఏమని చెప్పబడుతుంది, దేని ద్వారా గాంచబడుతుంది అనేటువంటి ఈ యొక్క ప్రయోగాలు తత్వశాస్త్రాలలో కదా ఉన్నవి. పండితులే మూఢులు అని మనం ఇప్పటికీ చెప్పుకున్నాం. ఎందుకు? భౌతిక సంబంధమైనటువంటి పాండిత్యం ఉన్నప్పటికీ కూడా వారు ఆత్మతత్వ జ్ఞానం లేని కారణం చేత వారు మూఢులు అని చెప్పుకున్నాం.
అసలు అటువంటి భౌతికమైన శాస్త్రాధ్యయనం, మంచి చెడులు విచక్షణ కూడా తెలియనటువంటి పామరుల విషయం గురించి ఇంకా చెప్పాలా? ఇంకా వారి మూఢత్వాన్ని మనం కొలమానం చేయగలమా? లేదు. కాబట్టి సామాన్యమైనటువంటి లౌకిక విద్యలకే గురువు అనేటువంటి వాడు అవసరమై ఉన్నాడు. అదే ఉపాధ్యాయుడు లేకపోతే విద్యార్థికి పాఠ్యాంశాలపై పట్టు ఉండదు. వాడు వెళ్ళి రావడమే కానీ ఆ ఉపాధ్యాయుడు బోధిస్తేనే వానికి పాఠ్యాంశాల మీద పట్టు వచ్చి ఒకదాని తర్వాత ఒకటి ఉన్నతమైనటువంటి శ్రేణులు, ఉత్తమమైనటువంటి తరగతులు ఒకదానిని ఒకటి అధిగమించి చిట్ట చివరకు వాడి జీవనాన్ని వాడు నిర్దేశించుకోగలిగినటువంటి స్థితికి ఎదుగుతాడు. అది దేని ద్వారా? వాడు నిరంతర అభ్యాసం చేయడం ద్వారా. ఆ విధంగానే ఇట్లా గురువు అనేటువంటిది భౌతికమైనటువంటి జీవితాన్ని గడుపుకోవడానికే గురువు అంటే సూచకు గురువు అనేటువంటి బోధకు గురువు అనేవాడు అవసరమై ఉంటే, ఇంకా అసలుకి ఏమాత్రమూ బోధపడని, కంటికి కనిపించని, సర్వవ్యాపకమైన, అన్నింటా నిండిపోయి ఉన్న సర్వమయుడు అయిన వారాసి అయిన ఏకరసమాత్రమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని గురించి తెలియాలి అంటే అది ఎంత సాధ్యమా? ఏమని చెప్తుంది అంటే కనబడేదంతా అబద్ధమని చెప్తుంది, కనబడనిది సత్యము అని చెప్తుంది. అంటే భౌతికమైనటువంటి ఈ యొక్క తత్వజ్ఞానం లేనటువంటి పామరులు అదంతా కూడా అబద్ధంగానే కొట్టివేసుకుంటారు. అంటే అసత్యాన్ని సత్యంగా నమ్మి ఉన్నారు కాబట్టి. అందుకే అంత బోధకే కష్టసాధ్యమైనటువంటి ఈ విషయాలను గురించి తెలియాలి అంటే ఎంత అత్యంత దుర్వగాహము, దానిని గ్రహించడం కూడా కష్టమే. అటువంటి బ్రహ్మజ్ఞానమునందు శ్రీ గురుదేవుని యొక్క అవసరము గనక లేకపోతే ఏమన్నా తెలియగలుగుతామా? సత్య విషయాన్ని తెలియగలుగుతామా? అది తెలియకనే కదా మనం అనేక కోట్ల శరీరాలను ధరించుకొని ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉన్నాము. అయితే ఎంతో అపురూపమైనటువంటి ఈ మానవ శరీరం ధరించి కూడా శ్రీ గురు పరమాత్మ యొక్క సన్నిధి చేరి ఆ సద్గురువు బోధించే తత్వాన్ని మనం పట్టుకొనలేకపోతే ఈ యొక్క మానవ దేహము అనేటువంటిది వృధానే. ఎందుకు? ఎంతో కష్ట ప్రయాసల మీద ఈ శరీరాన్ని సాధించుకొని కూడా దానికి ఉపయుక్తమైనటువంటి, దానికి సంబంధించినటువంటి జ్ఞాన శరీరాన్ని సాధించుకొని జ్ఞానాన్ని సముపార్జించుకోకపోతే ఏమీ తెలియబడదు. కాబట్టి శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం లేకపోతే ఈ జ్ఞాన విద్య అనేటువంటిది పట్టుబడదు. కాబట్టి గమ్యమైనటువంటి ఆ పరమపదము బ్రహ్మజ్ఞానాన్ని ఎప్పటికీ కూడా తెలియజాలరు. ఏ విధంగా? శ్రీ గురుదేవుని యొక్క సన్నిధిని చారలేని వారైతే ఇంకా ప్రతి ఒక్కరికి జ్ఞాన విద్య యొక్క గమ్యం ఏమిటి అంటే పరమపదము అంటే బ్రహ్మతత్వాన్ని పొందడమే. అది తెలియక అంటే శ్రీ గురుదేవుని యొక్క ఆ పరతత్వాన్ని తెలియాలి అంటే గురుదేవుని యొక్క శరణు పొందవలసిందే. అలా పొందకుండా కొంతమంది ఏం చేస్తారు అంటే మెడలో లింగకాయలు కట్టుకుంటారు. కొంతమంది ఇరుపక్కలా కూడా భుజాలను గాల్పించుకుంటారు. ఈ దేహాన్ని కాల్చి పుండు చేసుకుంటే మోక్షం లభిస్తుందా? లభించదు కదా. మరి మెడలో లింగకాయలు కట్టుకుంటే ఆ లింగకాయలు లేకపోతే శివుని యొక్క త్రిశూలం ఏ ఆకారంలో ఉంటుందో అటువంటి త్రిశూలాలు మెడలో వేసుకొని స్ఫటికమాలని ఇవి తరింపజేస్తాయా మనిషిని? జ్ఞానం తరింపజేస్తుంది. జ్ఞానం లేకపోతే భౌతికమైనటువంటి వస్తుతతి ఎప్పటికీ ఎవరిని ఏమీ తరింపజేయలేదు. ఎందుకు? ఈ దేహం ఎంత జడమో ఆ లోహముతో ఆ వస్తువులు కూడా తయారు చేయబడినవి, అవి కూడా జడాలే కదా అని చెబుతూ, ఎలాగంటే ఇక్కడ ఆత్మలింగము ఏ ఆత్మ అయితే అంతర్లీనంగా ఉండి జడమైనటువంటి దేహానికి చేతనత్వాన్ని కలిగిస్తుందో అటువంటి ఆత్మలింగంబు సేవింపనలవిగాక దొంగ పశువుకు మెడబొండ దొడగినట్లు కంఠమున లింగకాయలు గట్టినంత మాత్రమున ముక్తి గందురే మంకుజనులు. లోపల ఉన్నటువంటి ఆత్మలింగము అంటే ఈ జడాచేతన అనేటువంటి సార్వేక సమస్త వస్తుతని కూడా కదిలింపజేసేటువంటి చైతన్య స్వరూపం ఏదైతే ఉన్నదో అది ఆత్మలింగం.
ప్రతి ఒక్క శరీరమునందు అంతర్లీనంగా అంతర్భాగమై ఉంటుంది. అది సర్వత్రా కూడా సమస్థితిలో సర్వవ్యాపకమై ఉంటుంది. ఆ ఆత్మలింగాన్ని సేవించడానికి అలివి కాకుండా మనకి మెడలో కొంతమంది కాషాయ పూసలని, కొంతమంది చిన్ని చిన్ని శివలింగాలు అని ఆ లింగకాయలు లేదా రుద్రాక్షలు ఇటువంటివన్నీ కూడా మెడలో కట్టుకుని తిరుగుతూ ఉంటారు. అది ఎటువంటిది అంటే దొంగ పశువుకు మెడబొండ దొడగినట్లు. ఇప్పుడు ఒక పశువు ఉన్నది, దానిని కట్టివేస్తాం. కట్టివేసిన అదేం చేస్తుంది? గింజుకుంటుంది, లాగుతుంది, చివరికి మేకు ఓడబెక్కుతుంది, లేదా దాని మెడలో కట్టిన తాడును తెంపేసుకొని మళ్ళీ అర్ధరాత్రి పూట ఎవరి గడ్డివాముల్లోకో ఎవరి పంట చేలల్లోకో వెళ్ళిపోయి తినేసి వచ్చినప్పుడు దానిని చూసి దానిని కొట్టడమే కాకుండా దానిని పోషించేటువంటి యజమానిని కూడా నిందిస్తారు వచ్చి. ఈ విధంగా దాని యొక్క బాధపడలేక ఇక యజమాని దానికి ఏం చేస్తాడు అంటే పెద్ద కొయ్యని దాని కాళ్లకు అడ్డం పడేటట్లుగా మెడలో పొడవాటి తోడేసి ఆ కొయ్యని వేలాడదీస్తాడు. అప్పుడు అది మరి వేగంగా పరిగెత్తాలి అంటే ఆ పశువు పడిపోతుంది. ఎందుకు? ఆ కొయ్య రెండు కాళ్ళ మధ్యలో పడి అడ్డం పడిపోతుంది కాబట్టి. ఆ విధంగా ఇక ఆ నడక నడవలేక ఆ దొంగ పశువు ఏం చేస్తుంది? ఆ పిచ్చి మేతలు మానివేసి యజమాని వేసినటువంటి మేతకే అలవాటు పడి అక్కడే కట్టుబడి ఉంటుంది. అలాగనే ఆత్మలింగంబు సేవింపనలవిగాక మనలో ఉన్నటువంటి పరమాత్మతత్వం అంటే సర్వవ్యాపక మైనది అన్నప్పుడు మనం ఎక్కడున్నాం? సర్వంలోనే ఉన్నాం. అప్పుడు మనం కూడా మన యందు కూడా ఆ వ్యాపకమైనటువంటి పరమాత్మతత్వం ఉన్నది. ఆ పరమాత్మను సేవించడం చేతగాక ఏ విధంగా అంటే దొంగ పశువుకు మెడబొండ దొడగినట్లు మనకు ఆత్మలింగాన్ని సేవించడం చేతగాక కంఠంలో కొన్ని లింగకాయలు అనేటువంటివి రుద్రాక్షలు లేదా చిన్ని చిన్ని స్ఫటికలింగాలు ఇవన్నీ వేలాడి తీసుకుంటే కట్టినంత మాత్రమున ముక్తి గందురే మంకు జనులు. దాని ద్వారా ముక్తితత్వం వస్తుందా? రాదు కదా. అంటే మెడబొండ ఎందుకు? దొంగ పశువుకు తగిలిస్తే అది మానేసుకున్నది, కానీ అది అట్లయినా ఈడ్చుకుంటూ పోతుందే కానీ దాని యొక్క దొంగ బుద్ధి మానుకోనట్లుగానే ఈ విధంగా మంకుతో ఉన్నటువంటి మూర్ఖపు జనులు చేసేటువంటిది ఏంటి అంటే సర్వవ్యాపకమైన పరమాత్మ తన యందు కూడా ఉన్నది కాబట్టి సర్వమునందు చూచేటువంటి సమర్థత తనకు లేదు. తన యందు ఉన్నదిగా చైతన్య స్వరూపంలో తన అచేతనమైనటువంటి దేహాన్ని కదిలింపజేస్తుందిగా. ఆ పరమాత్మతత్వాన్ని వాడు గుర్తించి ఒకంత విచారించినప్పుడు తనలో కదిలేటువంటి చైతన్య స్వరూపం ఉందని వాడికి తెలిసిపోతుంది. ఆ తెలిసినటువంటి ఆ పరమాత్మతత్వాన్ని వాడు నిరంతరం సేవించకుండా లింగకాయలు కట్టుకోవడము, రుద్రాక్షలు వేసుకోవడము, కావి పూసలు వేసుకోవడము, తులసి పూసలు వేసుకోవడము, వీటి ద్వారా వాడు తరిస్తాడా? జ్ఞానము లేకుండా ఒక కాష్టముతో చేసినవో, లోహముతో చేసినవో, స్ఫటికముతో చేసినవో, రాతితో చేసినవో ఇటువంటివన్నీ కూడా మెళ్ళలో తగిలించేసుకొని మరి వాడు ముక్తిని పొందాలి అని కోరుకుంటే అవుతుందా? కాదు కదా. ఎలాగంటే పరమార్థముగన జాలక కొరమాలిన నరులు గర్మ గురుముద్రలచే ఇరుభుజములు గాల్పింతురు పరగంగా ముక్తి గలదే పశువులుగా కన్. అసలు పరమమైనటువంటి అర్థము అంటే ఈ అర్థము ప్రాపంచికమైనటువంటి అర్థము అనేటువంటిది ఒక విషయానికి సమాధానం వెతుక్కోవడం కానీ లేదా వాని జీవన విధానానికి సాధించేటువంటి ద్రవ్య సంబంధమైన ధనాన్ని అర్థము అని మనం మాట్లాడతాం. అయితే ఇక్కడ పరమార్థము అంటే ఇది కాకుండా ఇహ సంబంధమైనది కాకుండా పర సంబంధమైనది కాకుండా పరమార్థము. ఇక్కడ పరమమైనది అంటే పతాక స్థాయిలో ఉన్నది, దానికంటే మిగిలి లేనటువంటి ద్రవ్యం ఏంటది? జ్ఞానమే కదా. ఆ జ్ఞానమే కదా వాడు పొందవలసినటువంటి ఉన్నతమైన స్థానాన్ని పొందింపజేసేది. మళ్ళీ కూడా పరిమితమైన ఈ దేహాదుల యొక్క రాకపోకలు లేకుండా పారమార్థికమైన పరమాత్మతత్వాన్ని పొందింపజేసేటువంటిది ఆ పరమార్థమే. కాబట్టి అసలు పరమైనటువంటి అర్థం అంటే ఆ పరమాత్మతత్వాన్ని తెలియజేసేటువంటి జ్ఞానాన్ని తెలుసుకోలేక దానిని పొందలేక కొరమాలిన నరులు అంటే ఏ విధంగా
ఆ యొక్క పరమార్థాన్ని తెలిసి చేసుకోలేనటువంటి మూర్ఖులైనటువంటి నరులు కొంతమంది ఏం చేస్తారంటే కర్మ గురుముద్రలచే ఒకవైపు శంఖని ఒకవైపు చక్రమని రెండు భుజాలు కూడా కాల్చి ముద్ర వేస్తారు. అది పుండు పడుతుంది, ఒక్కొక్కరిని బాధ పెడుతుంది, తర్వాత ఎప్పటికో అది తగ్గిపోతుంది. కానీ ఈ యొక్క శంకు చక్రము అనేటువంటిది శరీరంలో మచ్చల్లాగా పెట్టేస్తే శ్రీమన్నారాయణుని యొక్క శంఖ చక్రాదులు అనేటువంటివి ఇక్కడ కాల్పించేసుకుంటే వాడు ముక్తి తత్వాన్ని పొందుతాడా? ఏ విధంగా అంటే మనకి కొంతమందికి పచ్చకామెర్లు అనేటువంటివి వస్తే ఇంటూరు అనేటువంటి పొన్నూరుకు గ్రామ సమీపంలో ఉన్నవాడు నరాలను చూసి ఈ మణికట్టు కట్టుకు ఇటుకి కూడా కాలుస్తాడు, దాని ద్వారా పచ్చకామెర్లు తగ్గుతాయి అని. అది ఒకవేళ శారీరక సంబంధమైనటువంటి వైద్య సంబంధమైనదేమో. కానీ ఇక్కడ ఈ ఇరుభుజాలు కూడా అంటే కుడి పక్క ఎడం పక్క శంకు చక్రాంతాలు వేసుకోవడానికి నువ్వేమన్నా శ్రీమన్నారాయణుడివా? కావుగా శ్రీమన్నారాయణుడు కాల్పించుకోవాలా? ఆయన ఆయుధాలు శంకువు చక్రము. ఆ విధంగా శంకువును పూరిస్తే రణభేరి మోగించినట్లు మరి చక్రం అనేటువంటిది అజ్ఞానాన్ని త్రుంచి వేసేటువంటిది, రాక్షసులను సంహరించేటువంటిది, అహంకార స్వరూపములను సంహరించేది. ఆ దానికి గుర్తుగానే నువ్వు ఇటువైపు అటువైపు కాల్పించేసుకొని మరి పుండ్లు పడిపోయి గాయాలైపోయి దాని ద్వారా నువ్వేమీ కూడా చేయకుండా ఉంటే ఆ కాల్పించుకున్నందు మాత్రాన నీవు ముక్తిని పొందుతావా? కాదు కదా. అంటే గురుముద్రల చేయిరు భుజములు గాల్పింతురు వరగంగా ముక్తి గలదే పశువులుగా కన్. అదే పశువులకి అప్పిచ్చినటువంటి వాడు కొన్ని ముద్రలు వేస్తాడు కాల్చి, కొన్ని వాత సంబంధమైనది ఉంటే దానికి ముద్రలు వేస్తాడు కాల్చి. అలా పశువుల్లాగా కాల్పించుకోవడం తప్ప ఈ శంకువు ఈ చక్రము అనేటువంటి ముద్రలు రెండు ప్రక్కలా కాల్పించుకుంటే ముక్తి వస్తుందా? కాదు కదా. నొప్పులు తీపులు పుండ్లు గాయాలు తప్ప ఏమీ రాదు. దానివల్ల వచ్చేటట్టయితే ప్రజలందరూ కల్పించుకొని ముక్తి తత్వంలో ఉంటే అసలు మానవ లోకంలో మానవులు అనేవాళ్ళే ఉండరు, ఎవరికి మోక్షాన్ని పొందాలని ఉండదు. కానీ అటువంటి గురువులను మనం దూరీకరించాలి. అటువంటి అజ్ఞాన స్థితి అంటే పశువులు చేయించుకునేటువంటి పని పశుప్రాయత్వంగా మనం చేయించుకోకూడదు కదా అని చెబుతూ, ఇంకా కొంతమంది ఏం చేస్తారు, విభూతి బాగా పూసేసుకుంటారు. అంతేకాదు రుద్రాక్షలు నెత్తికి చుట్టుకుంటారు, మరి చేతులకు చుట్టుకుంటారు, దాన్ని దండలుగా వేలాడేసుకుంటారు. ఇంకా కూడా చెవులకి అన్నింటికి శరీరం అంతా కూడా రుద్రాక్షకాయలు పెట్టేసుకుంటారు. ఆ విధంగా కొంతమంది ఏం చేస్తారు, కాషాయ వస్త్రాలు ధరిస్తారు. అసలు కాషాయము అనేటువంటిది అది ఒక సన్యాసి అంటే సర్వాన్ని కూడా నశింపజేసుకున్నటువంటి వాడు, తన యొక్క సొంతంగా తన యొక్క దేహాన్ని దహింపజేసుకొని తనకే శ్రాద్ధ కర్మలు నిర్వర్తించుకున్నాడు. తనకంటూ కూడా ఈ భూలోకమునందు ఏమీ లేదు. శరీర పతనం వరకు కూడా ఏ యొక్క రాజయోగులు అయినటువంటి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారిని ఆశ్రయించి ఒకంత పొట్టను పోషించుకుంటూ ఎల్లవేళలా కూడా ఒక గ్రామమునందు కానీ ఒక దేవాలయమునందు కానీ ఎక్కడా కూడా స్థిర నివాసం లేకుండా సర్వేక సమస్తము తన స్వరూపమే అని పరబ్రహ్మతత్వమునందు లీనమయ్యేటువంటిది. దానికి ఒక యూనిఫామ్ అనేటువంటిది ఉంటుందా? కాషాయము అంటే సన్యాసులది. ఇది ఈ కాషాయ రంగు అనేటువంటిది ఆ క్రమానుగతమైనటువంటి ఆ యొక్క వస్త్రాలను ధరించేటువంటి వానినే మరి మోక్షం అనేటువంటిది వరిస్తుందా? వాడు మాత్రమే మోక్షాన్ని చెందుతాడా? దండము అనేటువంటిది ఎందుకు? ఆనాడు ఎవరు తన యొక్క శారీరక స్పృహ లేనటువంటి వారు ఆ విధంగా దండము కమండలము ఎందుకు తీసుకున్నారు అంటే, కమండలము అంటే తన యొక్క నిత్యకృత్యాలకు ఉపయుక్తంగా ఉంటుంది అని ఒక చెంబు పట్టుకుంటారు. దండము తను నిరంతరం చేసేటువంటి ధ్యానం ద్వారా జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లినప్పుడు తన యొక్క శరీరం పరిమితమైనది కాబట్టి పరిమితమైన దేహంలో అంత జ్ఞానాగ్నిని విమర్చలేక దండమునందు ప్రవేశపెట్టి ఆ దండము తన చేతి కింద పెట్టుకుని తపస్సును ఆచరించేవాళ్ళు. కానీ వారు చేసినటువంటిది ఒక రకంగా దానిని ఉపయోగించుకున్న వస్తువులని అది వేసుకుంటేనే మరి
ఏ విధంగా అంటే అది పూసుకుంటేనే ఏది విభూతి ఇంత పూసేసుకోవడం, రుద్రాక్షలు తగిలించుకోవడం. ఎలాగంటే భూతి దేహంబునకు నెల్లబూసి హరిణ చర్మ వల్కలములు వల్కల రుద్రాక్ష పరులు కాయ ఒలువలనుగా మండల దండములను నోలి బూనినంతనే మోక్షంబు పొందువడునే. కొంతమంది ఏం చేస్తారు, శరీరం అంతా కూడా ఇంత బూడిద పూసేసుకుంటాడు. వాళ్ళు ఎక్కడో విని ఉంటారు. ఏమని విని ఉంటారు అంటే ఈశ్వరుడు ఈ యొక్క చితాభస్మాన్ని ఒళ్ళంతా పూసుకున్నాడు అని. ఆయన ఈశ్వరుడు, ఆయనకు అది ఇష్టం, ఆయన పూసుకున్నాడు. నువ్వు ఈశ్వరుడు కావు, నువ్వే విభూతి ఎందుకు పూసుకోవాలి? భక్తిభావం ఉంది, కొంచెం నొసటన పెట్టుకో. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారు, భూతి దేహంబునకు నెల్లబూసే. ఇక కొంతమంది అయితే శరీరం అంతా పూసేసుకుంటారు. పూసేసుకొని జంతువుల్లాగానే వారికి ఎంత వైరాగ్యం ఉన్నది, ఎంత విరక్తి ఉన్నది అనేది మనం ఎవ్వరం కొలమానం చేయలేం. పూసేసుకొని కొంతమంది కౌపీనమన్నా ధరిస్తారు, మరి కొంతమంది అయితే దానిని కూడా ధరించరు. అంటే పూర్తి నగ్నంగా జడలు మరి పెట్టుకున్నవో మరి వారు పెంచుకున్నవో మర్రి పాలు వేసి వాటిని జడలు కట్టించుకొని జుట్టును కూడా జీరాడదీస్తారు. ఇదంతా కూడా బాహ్యమైనటువంటి ఆడంబరాలకి తనను తాను మరిచినటువంటి వాడు మళ్ళీ కూడా మందిలో మరి ఈ యొక్క ఎక్కడెక్కడైతే ఈ పుష్కరాలు పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు ఉన్నవో అక్కడికి వచ్చి వాళ్ళు తిరుగాడవలసిన అవసరం ఏముంది? సర్వవ్యాపకమైన పరమాత్మ యందు మీరు సంలీనమై ఉంటే మీకు ఇంకా దేహము అనేటువంటిది ఇంకా పతనం కాకపోతే దానిని గురించి మీరు పరమాత్మ యందు లీనమై ఉండాలి. సర్వవ్యాపకమైన పరమాత్మ మీరుండు చోటికి పదార్థం తీసుకొచ్చి పెట్టడా? అంటే మీకు ఆ నమ్మకం లేక జనములో తిరుగుతూ ఉన్నారా? ఆ విధంగా ఇలా ఒళ్ళంతా పూసుకోవడమే కాదు, హరిణ చర్మ వల్కల లేడి చర్మాన్ని ధరిస్తారు కొంతమంది. ఇంకా ధరించి రుద్రాక్షలు బహుగా వేసుకుంటారు, కాయ ఒలువులు కట్టుకుంటారు, వేసుకొని స్ఫటికమాలలు ధరిస్తారు, కమండలం పట్టుకుంటారు, దండాన్ని ధరిస్తారు. ఈ కమండలం యొక్క క్రియ కానీ ఈ యొక్క దండం యొక్క క్రియ కానీ వారికి తెలుసో లేదో, వాళ్ళకి ఎంతకి ఉపయోగపడుతుందో కూడా తెలియదు. ఇలాగా మోక్షాన్ని అనేటువంటివి ఏ విధంగా అంటే ఆత్మలింగాలు కానీ స్ఫటికలింగాలు కానీ మెడలో వేసుకుంటే మోక్షాన్ని పొందలేరు. అంతేకాదు గురుముద్రలు అనేటువంటి దాని చేత శంకుచక్రాంతాలు అనేది 2 చేతులు కాల్చుకుంటే వారు పశువుల్లాగా ఉంటారే కానీ బాధన భరిస్తూ వారు ముక్తిని పొందలేరు. దేహమంతా విభూతి పూసుకొని లేడి చర్మాలు జింక చర్మాలు వేసుకొని రుద్రాక్షలు వేసుకొని ఈ యొక్క కాషాయమైనటువంటి ఒలువలను అంటే వస్త్రాలను ధరించి కమండలము దండము ధరించి ఇదంతా కూడా ధరించినంత మాత్రాన మోక్షము పొందలేరు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.